హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజుపొడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను. మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇవి మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే టిప్స్ అండి. అలాగే మీకు ఈరోజు టిప్స్లో ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది. ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అలాగే ఈరోజు టిప్స్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే బ్రెడ్ అయితే తెచ్చుకుంటాం కదా. బ్రెడ్ ఆమ్లెట్కో లేదంటే బ్రెడ్ జామ్ తిన్నానుకో ఇలా రకరకాలుగా బ్రెడ్ అయితే తింటూ ఉంటాము. మనం తెచ్చుకున్న తర్వాత ఇంకా ఇలా ఆఫ్ అయిపోయిన తర్వాత మనం అలానే పెట్టేసినామంటే చీమలు పురుగులు వెళ్తాయి. అలాగే దీనికి రబ్బర్ బ్యాండ్ కోసం వెతుకుతూ ఉంటాము, రబ్బర్ బ్యాండ్ వేసి పెడదామని. అలా కాకుండా దీన్ని రౌండ్గా ఇలా చుట్టేసేయండి. చుట్టేసేసి తర్వాత ఈ కవర్ని ఇలా కిందికి ఫోల్డ్ చేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా బ్రెడ్ ప్యాకెట్ అంతా ఇలా చేసామంటే అసలు చీమలు పోవు, ఓపెన్గా ఉండదు, గాలి ఆడదు, మనకి బ్రెడ్ పాడవకుండా, చీమలు పట్టకుండా, పురుగు పట్టకుండా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనమైతే కాఫీ పొడి అయితే తెచ్చుకుంటాం కదా. కాఫీ పొడి తెచ్చుకున్నప్పుడు అది గడ్డ కట్టకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చేయండి. మనం మూత సరిగ్గా పెట్టకపోయినా లేదంటే కొద్దిగా లూజ్ ఉన్నా సరే మనకి కాఫీ పొడి అయితే గడ్డ కట్టేస్తుంది అనమాట. మరి మనం ఎక్కువ ధర పెట్టి తెచ్చుకున్నప్పుడు అది గడ్డ కట్టిందంటే వేస్ట్ అయిపోతుంది కదా. మరి వేస్ట్ కాకుండా ఉండాలంటే ఇలా కొన్ని బియ్యం అయితే తీసేసుకోండి. ఒక టిష్యూ పేపర్లో వేసేసి ఆ టిష్యూ పేపర్ని ఈ విధంగా చుట్టేసేయండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చుట్టేసేసి దీనికి ఓపెన్ అవుతుంది కాబట్టి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేయండి. ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ని వేసేసి మనం కాఫీ పొడిలో పెట్టడం వల్ల మనకి కాఫీ పొడి అనేది ఎన్ని రోజులున్నా కూడా పాడవదనమాట. అంటే గడ్డ కట్టకుండా, ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇది మనము ఇంకా ఒక 3-4 మంత్స్కి వాడినా కూడా అస్సలు ఏమీ కాదనమాట. చూడండి, ఓపెన్ చేసి పెడితే ఇలా అవుతుంది కాబట్టి తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే బాదం కానీ, పిస్తా కానీ లేదంటే ఇలా జీడిపప్పులు కానీ తెచ్చుకుంటాం కదా. మనం తెచ్చుకున్న తర్వాత ప్యాకెట్ను ఓపెన్ చేసామంటే ఈ విధంగా మనం ఓపెన్ చేసిన తర్వాత మెత్తబడిపోతాయి అన్నమాట. అది కాక వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, మెత్తబడిపోతాయి. అలాగే చీమలు ఏమన్నా దూరుతాయి. అలాగే మనకి అవి ఫ్రెష్గా ఉండవన్నమాట. టేస్ట్ కూడా మారిపోతాయి మెత్తబడినాయంటే. మరి అవి మెత్తబడకుండా మళ్ళీ ప్యాక్ చేసినట్టుగా చెయ్యాలి అని అంటే ఇలా మనం చాకునైతే వేడి చేయండి. వేడి చేసేసి మనం ఎక్కడి వరకు అయితే మనం ప్యాక్ చేయాలనుకుంటున్నామో అక్కడి వరకు ఇలా మడిచి ఇలా మనము చాకును వేడి చేసిన చాకును అలా అలా పెట్టాలన్నమాట. ఎక్కువ వేడి ఉందంటే మొత్తం ఆ కవర్ కూడా కరిగిపోతుంది కాబట్టి లైట్గా వేడి చేసి ఇలా చూసుకుంటూ పెట్టేశామంటే ఇంకా మనకి ఇదైతే ప్యాకెట్ అయితే సీల్ అయిపోతుంది అనమాట. మనకు కావాల్సినప్పుడు మళ్ళీ కట్ చేసేసుకొని సీల్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి తీసి పెట్టేసుకొనైనా మళ్ళీ సీల్ చేసి పెట్టుకున్నామంటే అవి మనకి మెత్తబడకుండా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి. అలాగే టేస్ట్ కూడా మారవు, సూపర్గా ఉంటాయి. చీమలు పురుగులు ఎక్కుతాయనే భయం కూడా ఉండదు. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, సీజన్ మారింది, చాలామందికి జలుబులు, దగ్గులు, జ్వరాలు వస్తూ ఉంటాయి. మరి వాటన్నింటినీ దూరం చేసుకోవాలి మనకి ఎటువంటి ట్యాబ్లెట్స్ వాడకుండా అని అంటే ఇలా అయితే చెయ్యండి. చూడండి, మనమైతే ఒక తమలపాకునైతే తీసేసుకొని దాంట్లో ఒక 4 మిరియాలను పెట్టేసేయండి. అలాగే ఒక వెల్లుల్లిపాయను పొట్టు తీసి పెట్టేసేసి చివర్ల తొడిమె అటు ఇటు తీసేసి ఇంకా ఇలా నోట్లో పెట్టేసుకొని నములుతూ ఆ రసాన్ని మింగుతూ ఉన్నామంటే మనకి దగ్గు జలుబు ఎంత ఉన్నా సరే తగ్గిపోతుంది. మనకి గొంతు కూడా ఫ్రీగా అయిపోతుంది. జలుబు అనేది మాయమైపోతుంది అనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే దోశకు నానబెడుతూ ఉంటాం కదా. చాలామంది షుగర్ పేషెంట్లు దోశ తినమంటే అబ్బో ఒక్కటి చాలు లేదంటే అసలు వద్దు అని అంటూ ఉంటారు. ఎందుకంటే ఇది రైస్తో చేస్తాం కదా, షుగర్ ఎక్కువైపోతుంది అనేసి. అలా కాకుండా మనము షుగర్ ఉండే వాళ్ళైనా ఎవరైనా సరే దోశ బాగా తినాలి, ఎన్ని తిన్నా షుగర్ పెరగదు అనేటట్టుగా మనమైతే దోశలు అయితే నానబెట్టుకోవాలన్నమాట. ఏం లేదండి, దోశకు నానబెట్టేటప్పుడు ఒక
ఒక 2-3 టేబుల్ స్పూన్ల మెంతులను అయితే వేయండి. చూడండి దీంట్లో వేసి నానాయి కాబట్టి మీకు సరిగ్గా కనిపించడం లేదు. మెంతులు ఎక్కువగా వేసి నానబెట్టడం వల్ల అవి చేదు ఉంటాయి, షుగర్ను కంట్రోల్ చేస్తాయి కాబట్టి దోశ ఎక్కువగా తిన్న ఇబ్బంది ఉండదు. అలాగే దోశలు కూడా చాలా టేస్టీగా క్రిస్పీగా రెడ్గా వస్తాయన్నమాట. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే కత్తెరను వాడుతూ ఉంటాం కదా, ఎక్కడికైనా ఊర్లోకి వెళ్ళేటప్పుడు మనం దీన్ని కావాలి తీసుకొని వెళ్ళాలి అన్నప్పుడు ఇలా అయితే చేయండి. ఇది మొద్దుగా ఉండిందంటే మనం తీసుకెళ్ళడానికి కూడా ఇబ్బంది కాబట్టి ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా మనము స్క్రూ డ్రైవర్ అయి ఉంటుంది కదా, దానికి ఇలా కొద్దిగా కట్ చేసినట్టుగా అన్నామంటే ఈ కత్తెర అనేది షార్ప్గా అయిపోతుందన్నమాట. మనం దీన్ని సాన పట్టించాల్సిన అవసరం లేదు. మనకి కట్ చేసుకోవడానికి కూడా చాలా ఫ్రీగా ఉంటుంది, చాలా ఈజీగా కట్ అయిపోతాయి. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ అయితే ఒక చిన్న మూతనైతే తీసేసుకోండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ అంతా పసుపును వేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ని కూడా వేయండి. ఈ మూడింటిని వేసేసి బాగా కలిపేసేయండి. బాగా కలిపేసేసి దీన్ని మనము ప్రతిరోజు పళ్ళు అంటే బ్రష్ చేస్తాం కదా, బ్రష్ చేసేటప్పుడు బ్రష్తో కానీ లేదంటే చేత్తో కానీ పళ్ళు తోముకున్నామంటే మన మౌత్ అనేది చాలా ఫ్రెష్గా అయిపోతుంది. అలాగే పంటికి గార ఉన్న తగ్గిపోతుంది అనమాట. నోరు బ్యాడ్ స్మెల్ వచ్చినా తగ్గిపోతుంది. చాలా బాగా ఉపయోగపడుతుందండి. జస్ట్ ₹1 ఖర్చు లేకుండా మన నోట్లో ఉండే సమస్యలన్నింటినీ దూరం చేసుకోవచ్చు. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఒక చిన్న మూతనైతే తీసేసుకోండి. దాంట్లో కొద్దిగా ఫెయిర్ అండ్ లవ్లీ అయితే వేయండి. ఎందుకు మూతలో వేస్తున్నాను హాసిని అనుకుంటున్నారా, చెప్తాను. ఇలా వేసేసిన తర్వాత మనం ఎక్కడికైనా ఫంక్షన్లకు కానీ ఏదైనా ఊర్లకు కానీ వెళ్ళేటప్పుడు చాలామంది మేకప్ పౌడర్ అవి ఇవి వాడుతూ ఉంటారు కదా, అవి ఏమీ అవసరం లేదండి. ఇలా ఫెయిర్ అండ్ లవ్లీలో కొద్దిగా పసుపును వేసేసి రెండింటిని బాగా కలిపేసి దీన్ని మన ఫేస్కి కానీ మన హ్యాండ్స్కి కానీ అప్లై చేసుకున్నామంటే మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చాలా గ్లోగా ఉంటుంది. మనకి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. మన ఫేస్ కూడా నిగనిగలాడుతుంది అనమాట. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. మనకి ఎంతసేపు ఉన్నా కూడా ఫ్రెష్గా కనిపిస్తుంది అనమాట. మనం మేకప్ ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. 2 చేతులకి మీరే తేడానైతే గమనించండి, డిఫరెన్స్ మీకే అర్థమైపోతుంది. ఈ విధంగా చేయండి. మనం పార్లర్కి వెళ్ళి వందల డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన పని ఉండదు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే ఇడ్లీకి అయితే నానబెడతాం కదా, ఇడ్లీకి నానబెట్టినప్పుడు ఎప్పుడైనా సరే ఇడ్లీ పిండి ఈ విధంగా కొద్దిగా గట్టిగా ఉండిందంటే బాగా పొంగుతుందనమాట. చూడండి ఎలా ఫ్లఫీగా వచ్చిందో, పిండి అయితే ఎంత ఎత్తుగా పొంగిందో. నేనైతే దీన్ని పావు భాగం కూడా లేదండి, ఇప్పుడైతే ముక్కాలు భాగం దాకా పొంగిందనమాట. ఈ విధంగా పొంగితే ఇడ్లీలు కూడా బాగా వస్తాయి, చాలా సాఫ్ట్గా స్మూత్గా వస్తాయి, అలాగే ఫ్లఫీగా వస్తాయి అన్నమాట. తర్వాత మనం ఇడ్లీ చేసుకునేటప్పుడు కావాల్సినంత పిండిని అయితే మనకు పెట్టేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా ఉంది అనుకుంటే ముందే తీసి పెట్టేసుకోండి. అండ్ చూడండి ఇలా ఉప్పు వంట సోడా వేసి కలిపేసుకొని ఇలా కుక్కర్లో, ఇడ్లీ కుక్కర్ కానీ ఇడ్లీ మామూలుగా ఇది ఇడ్లీది గిన్నె ఉంటుంది కదా, దాంట్లోనైనా సరే వాటర్ అయితే వేసేసుకోండి 1 గ్లాసు. మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఇడ్లీలకి ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ రుద్దకుండా ఇడ్లీలు అతుక్కోకుండా వేసుకోవాలంటే ఇలా వాటర్ కింద తడపండి. ఫస్ట్ ఇడ్లీ ప్లేట్లని తడిపి వేసేసేయండి. ఇంకా వాటర్ కానీ ఏమీ కానీ అవసరం లేదు. ఆయిల్ కానీ లేదంటే మనకి నెయ్యి కానీ ఏమి రుద్దాల్సిన అవసరం లేదనమాట. ఇడ్లీ అంటేనే ఆయిల్ లేని ఫుడ్. ఇంకా మళ్ళీ దీనికి నెయ్యి రుద్దడము ఆయిల్ వేయడం కాకుండా మనకి ఇడ్లీలు అతుక్కోకుండా ప్లేట్లకి రావాలి అని అంటే ఫస్ట్ కొద్దిగా వాటర్లో తడిపేసేసి ఆ వాటర్ని కొద్దిగా తడి ఉన్నప్పుడే ఇడ్లీలు అయితే వేసేసుకోండి. ఇదండి నేను చెప్పాల్సింది ఇడ్లీ గురించి అయితే. ఎందుకంటే చాలామందికి తెలియక ఆయిల్ నెయ్యి అలా రాస్తూ ఉంటారు. అలా రాయడం వల్ల మనకి ఇది ఆయిల్ ఫుడ్ మాదిరి అయిపోతుందన్నమాట. తక్కువగానే రాస్తాం కదా అనుకోవచ్చు. అలా కాకుండా ఇలానే డైరెక్ట్గా చేయండి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయన్నమాట. చూడండి అలాగే మనకి ఇడ్లీ ఉడికిందా లేదా అని తెలుసుకోవాలంటే మనం ఇడ్లీలని ఎప్పుడైనా సరే తడి చేయి పెట్టి చూసి తీసేసుకోండి. తడి చేయి పెట్టినప్పుడు అతుక్కోలేదంటే ఇడ్లీ బాగా ఉడికిందని. తర్వాత మనము ఇడ్లీలను తీసుకునేటప్పుడు ఇలా మనము స్పూన్కి కొద్దిగా తడి చేసి ఇడ్లీలను తీసుకున్నామనుకోండి, ఇడ్లీలు అనేది అతుక్కోకుండా వస్తాయన్నమాట. చూడండి నేనైతే నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏమీ రాయలేదు, అలాగే అతుక్కోకుండా వచ్చింది. చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో ఇడ్లీలు కూడా. అతుక్కోకుండా వస్తాయి,
చాలా స్మూత్గా ఉంటాయి, అలాగే మనకి టేస్టీగా కూడా ఉంటాయన్నమాట. మనకి ఇడ్లీలకి ఆయిల్ కానీ ఏమీ రాయకుండా ఇలా వాటర్లో తడిపేసేసి ప్లేట్లని పెట్టేసుకోండి. అలాగే ఉడికిందా లేదా అని తెలుసుకోవాలంటే తడి చేయిని పెట్టండి ఇడ్లీల పైన, చేతికి అతుక్కోకుంటే ఇడ్లీలు బాగా ఉడికినట్లు. అలా అయిన తర్వాత తీసేసుకోండి. లేదంటే 10-15 నిమిషాలు, 5 నిమిషాలు సిమ్లో పెట్టేసుకోండి, ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి పల్లీ చట్నీ అంటే ఇడ్లీలకి చట్నీని ఈ విధంగా తయారు చేసుకోండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుందన్నమాట. అసలు వదలరన్నమాట. 2 ఇడ్లీలు తినాల్సిన వాళ్ళు 6-7 ఇడ్లీలు అయితే తింటారు, అంత టేస్టీగా ఉంటుంది చట్నీ. ఫస్ట్ అయితే ఒక కడాయి కానీ ఒక ప్యాన్ కానీ పెట్టేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేసేసి మనకి ఎన్ని పల్లీలు కావాలనో, అంటే మన ఇంట్లో ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి పల్లీలను అయితే వేసేసుకోండి. అలాగే కొబ్బరిని ఒక సగం కొబ్బరి చిప్పను తరిగి వేసేసుకోండి. అలాగే ఒక చిన్న కప్ అంతా పప్పులు కూడా వేసేసుకోండి. తర్వాత దీంట్లోనే మీకు టేస్ట్కు స్పైసీకి తగినట్లుగా పచ్చిమిర్చిని కూడా వేసేసుకోండి. ఇలా పచ్చిమిర్చి కూడా వేగుతున్నప్పుడే కొద్దిగా చింతపండును వేయాలన్నమాట. ఇంకా దీంట్లో టమాటా ఏమీ అవసరం లేదనమాట, కొద్దిగా చింతపండునే ఇంకా సరిపోతుంది. చింతపండును కూడా వేసేసి కొద్దిగా ఒక్క నిమిషం అలా వేయించేసి, ఇంకా ఇప్పుడు అన్నీ వేగాయి కదా, ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిసేపు చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని మిక్సీ జార్లో అయితే వేసేసుకోండి. ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని ఇప్పుడు మీకు ఇంకా కావలిస్తే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవచ్చు. జీలకర్ర ఇష్టం లేదు అనుకున్న వాళ్ళైతే ఇలా ఓన్లీ సాల్ట్లు వేసుకొని ఇంకా ఇలా మిక్సీ ఫస్ట్ అయితే ఒకసారి మిక్సీ పట్టేసేయండి. తర్వాత ఒకసారి కలిపేసుకొని మీకు ఎన్ని వాటర్ కావాలో అన్ని పోసేసుకొని మిక్సీ పట్టేసుకున్నామంటే సూపర్గా ఉంటుందన్నమాట. చట్నీ అయితే అసలు వదలరనమాట. ఈ చట్నీ ఎంత బాగుంటుందంటే మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. ఇంకా తర్వాత పోపు పెట్టేసుకొని ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట. ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు కావలిస్తే మినపప్పు శనగపప్పు కూడా వేసేసుకోండి. నేనైతే అవి వేయడం లేదు, జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసేసి పోపు పెట్టేశాను అనమాట. ఇంకా వదలరండి చట్నీని అయితే, ఎంతనైనా తినేస్తారు, అంత బాగుంటుంది. మా ఇంట్లో ఈ చట్నీ అంటే చాలా ఇష్టం అనమాట. నేను ఇడ్లీలు చేస్తే ఇలా గిన్నెకు చేసి పెట్టేస్తాను, చాలా ఇష్టంగా తింటారు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి నేను మీకు చూపిస్తున్నది ఏంటి అనుకుంటున్నారా? కరివేపాకు కాదండి, మునగాకు. ఈ మునగాకును ఎందుకు ఇంత తెచ్చుకున్నాను, ఏం చేస్తామని కావాలంటే మీరు ఎందుకు ఇంత చేస్తున్నారని అడగాలనుకుంటే కమెంట్ చేయండి. నేనైతే ఎందుకు ఇది తయారు చేసుకుంటున్నాను, ఎందుకు ఇంత తెప్పించుకున్నాను అనేది మీకైతే షేర్ చేస్తాను. అదిగాక ఇప్పుడు ఆషాఢ మాసం కదా, ఆషాఢ మాసంలో మునగాకు కంపల్సరిగా తినాలంట అండి. ఈ మునగాకు వల్ల సీజనల్లో వచ్చే వ్యాధులన్నింటినీ తగ్గిస్తుందంట. అందుకోసమని ఖచ్చితంగా ఆషాఢ మాసంలో మునగాకునైతే తినాలంట. మిగతా 11 నెలలు తినకపోయినా పర్లేదు, కానీ ఈ ఆషాఢ మాసంలో మెయిన్ ఆదివారం తింటే ఇంకా మంచిదంట. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే అడగండి, నేనైతే వీడియో నెక్స్ట్ మినీ వ్లాగ్లో వీడియోనైతే షేర్ చేస్తాను, లాంగ్ వీడియోలో కానీ షార్ట్ వీడియోలో కానీ. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే నిమ్మకాయలు తెచ్చుకుంటాం కదా, నిమ్మకాయల్ని పాడవకుండా ఇలా కనుక స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎన్ని రోజులున్నా నిమ్మకాయలు అనేది ఫ్రెష్గా ఉంటాయన్నమాట. మరి నిమ్మకాయల్ని మీరు ఎలా స్టోర్ చేస్తారు, అలాగే మీరు ఎలా పెడతారనేది కూడా కమెంట్ చేయండి. చూడడానికి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కదా. నేనైతే వీటిని శుభ్రంగా కడిగి తూర్చిపెట్టేశాను అనమాట. ఇప్పుడైతే ఇవి ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉండాలంటే ఫస్ట్ అయితే ఇలా ఒక ఏదైనా డబ్బానైతే తీసేసుకోండి, దాంట్లో నిమ్మకాయలు అయితే వేయండి. వేసేసి ఇప్పుడైతే ఇవి బాగా పండైనటివి తీసి పెట్టేసుకోండి, ఎందుకంటే మనకి ఏదైనా లెమన్ రైస్ అలా కావాలనడానికి తీసి పెట్టేసుకోండి. ఇలా మనకి ఇంకా ఇవి మునిగేటట్టుగా వాటర్ అయితే పోయాలన్నమాట. ఇలా వాటర్ పోసేసి ఇప్పుడైతే దీనికి మూత పెట్టేసి ఈ డబ్బాని ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మనకి ఎన్ని రోజులైనా పాడవదు. ఒకవేళ మీకు ఇవి పాడవుతాయి అనే టెన్షన్ ఉంటే కనీసం ఒక 4 డేస్కైనా వాటర్ అయితే చేంజ్ చేస్తూ ఉండండి. లేదంటే 1 వీక్ ఒకసారి చేంజ్ చేసినా ఈ నిమ్మకాయలు అయితే 2-3 నెలలు పాడవవు, ఫ్రెష్గా ఉంటాయి, అసలు కుళ్ళిపోవు. ఖచ్చితంగా వాటర్ని అయితే చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట. ట్రై చేయండి, 1 వీక్ ఒకసారైనా వాటర్ని అయితే మార్చండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి డ్రై ఫ్రూట్స్ అయితే నేనైతే స్మూతీ అయితే చేస్తానన్నమాట. మీరు ఎలా స్మూతీ చేస్తారు, డ్రై ఫ్రూట్స్ని తింటారా లేదంటే ఇలా స్మూతీ చేసుకొని తాగుతారనేది కామెంట్ చేయండి. నేనైతే డైలీ తినాలంటే బోర్ కొట్టేస్తుంది కదా, ఇలా మెత్తగా బాగా నానబెట్టేసుకొని స్మూతీ కానీ లేదంటే ఏదైనా మనము సలాడ్ మాదిరి చేసుకొని కూడా తింటూ ఉంటానన్నమాట. చూడండి నేనైతే ఇప్పుడైతే
ఏమేమి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అవన్నీ సీడ్స్, అలాగే బాదము, తర్వాత వాల్నట్స్, అలాగే ఇలా మనకి ఏమంటారు ఎండు ఖర్జూరాలు అవన్నీ నానబెట్టేసుకొని ఈ విధంగా ఒలచి ఇలా అయితే ఇలా కడిగేసి జల్లెల్లో వాటర్ అన్నీ పోయేటట్లుగా పెట్టేశాను. తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకోండి, జ్యూస్ జార్ కానీ మిక్సీ జార్ కానీ. తర్వాత అవన్నీ వేసేసుకొని దాంట్లో ఒక ఫ్రూట్ ఏదైనా సరే మీ ఇంట్లో ఆ రోజుకి ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్, యాపిల్ అయినా, తర్వాత ఏదైనా సరే బనానా అయినా, తర్వాత వాటర్ మిలన్ అయినా, లేదు అని అంటే మీ దగ్గర దానిమ్మ పండ్లు ఉంటాయి కదండి, అవైనా వేసేసుకొని కొన్ని పాలు వేసేసుకొని ఇలా మెత్తగా స్మూతీ అయితే చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎందుకంటే పాలు వేసాము, ఇంకా ఫ్రూట్ వేసాం కదా, దాంట్లో టేస్ట్ ఉంటుంది స్వీట్గా. తర్వాత ఇంకా మళ్ళీ మనము డ్రై ఫ్రూట్స్లో కూడా కొన్ని స్వీట్గా ఉంటాయి కదా, అవన్నీ ఉండడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఈ గ్లాస్ నిండా తాగామంటే అసలు మధ్యాహ్నం వరకు కూడా అన్నం అనేది ఆకలి వేయదనమాట. ఇంకా టిఫిన్తో పని లేదు. అలాగే మనకి ఇది తాగడం వల్ల డే మొత్తం హుషారుగా ఉంటామన్నమాట, చాలా యాక్టివ్గా ఉంటాము. మన మైండ్ కూడా చాలా ఫ్రెష్గా రిలాక్స్గా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. మనం టిఫిన్స్కి పెట్టే ఖర్చు ఈ డ్రై ఫ్రూట్స్ని పెట్టి కొన్నామంటే మనకి నెల మొత్తం రోజు తాగొచ్చు అనమాట. కనీసం వీక్లీలో ఒక 4 days అయినా కంపల్సరిగా ఈ స్మూతీని అయితే తాగండి. నేనైతే వీక్లీలో ఖచ్చితంగా 4-5 days అయితే తాగుతానమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే అలోవెరా ఉంటుంది కదా, అలోవెరాని ఇలా న్యాచురల్గా ఈజీగా మనం జెల్ తీసుకోవాలంటే ఇలా అయితే చెయ్యండి. అలోవెరాని అయితే తీసుకొని శుభ్రంగా కడిగేసేసి అటు ఇటు చివర్ల ముళ్ళులు ఉంటాయి కదా, అవి అయితే కట్ చేసేసేయండి. కట్ చేసేసి ఇలా మనము చపాతీ రుద్దే కర్ర ఉంటుంది కదా, ఆ కర్రతోటి ఇలా అన్నామంటే చూడండి మనకి జెల్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. మనము రకరకాలుగా కష్టపడుతూ ఉంటాం అది తీయడానికి. అలా కాకుండా ఇలా ఒక ఫ్లోర్ పైన పెట్టేసి ఇలా చపాతీ కర్రతో అన్నామంటే జెల్ మొత్తం వచ్చేస్తుంది. అలాగే ఉండలు లేకుండా వస్తుంది. మెయిన్ పాయింట్, మనము నార్మల్గా స్పూన్తో కానీ చాక్తో కానీ తీసామంటే మొత్తం గడ్డలు గడ్డలు వస్తుంది కదా, అలా కాకుండా ఇది చూడండి ఓన్లీ జెల్ మాదిరి వచ్చేసింది. ఇది న్యాచురల్ అనమాట. ఇప్పుడు మనం దీన్ని హెయిర్కి కావాలన్నా, ఫేస్కి కావాలన్నా, ఫేస్ ప్యాక్లకు కావాలన్నా వాడుకోవచ్చు. నేనైతే ఎక్కువగా హెయిర్కు దీంట్లో కొద్దిగా ఆయిల్ కలిపి హెయిర్కి అయితే అప్లై చేస్తూ ఉంటానన్నమాట. అలాగే ఫేస్కి కూడా కొద్దిగా పసుపుని యాడ్ చేసేసి అప్లై చేస్తుంటాను. ఈ విధంగా కనుక చేసుకున్నామంటే మన జుట్టు పెరుగుతుంది. అలాగే మనం ఈజీగా అలోవెరా జెల్ని అయితే తీసేసుకోవచ్చు అనమాట. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మన ఇంట్లో ఇలాంటి గ్యాస్ కటర్ అయితే ఉంటుంది కదా, మనం వాడిన తర్వాత లూజ్ అయిపోయి ఇంకా పక్కన పడేస్తూ ఉంటాము సాగిపోయిందని. కానీ వేస్ట్గా పడేసుకోకుండా ఇలా అయితే వాడండి. మనం క్లిబ్బుల డబ్బాలని ఇలా పెడుతూ ఉంటాం కదా, క్లిబ్బులన్నీ ఒక డబ్బాలో, అది మిద్దె పైన పెట్టడం వల్ల మనకి ఎండలకు అది ఎండిపోయి మొత్తం పగిలిపోతూ ఉంటుంది, చాలా వేస్ట్ అయిపోతూ ఉంటాయి డబ్బాలన్నీ. అలా కాకుండా ఇలా మనం గ్యాస్ కట్టర్కి పెట్టేసామంటే చూడండి మనకి ఇదైతే ఏమీ కాదు, అలాగే ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు. మెయిన్ ఏమంటే మనము క్లిబ్బులు తీసుకొని వెళ్ళేటప్పుడు మేడపైకి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా మనకి ఏ క్లిప్ కావాలన్నా కూడా బాగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మనం ఏ బట్టలకు ఏవి పెట్టకాలనో గట్టిగా ఉండేటివి వైట్ బట్టలకు అలా పెట్టుకోవచ్చు అనమాట. అలాగే మనం తీసుకెళ్ళడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. చూడండి ఈ విధంగా చేతికి తగిలించేసుకొని ఈజీగా తీసుకెళ్ళవచ్చు అనమాట. మనకి చూడడానికి కూడా చాలా చక్కగా కనిపిస్తుంది. ఇది ఒక డిజైన్ మాదిరి ఉంటుంది. మళ్ళీ దీన్ని తెచ్చుకొని కింద ఇంట్లో మేకకు తగిలించుకున్నామంటే సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ అయితే ఒక ప్లేట్ పైన కానీ ఒక పెన్నెం పైన కానీ ఏదైనా పాతవి ఏదైనా ఉంటే దానిపైన ఒక 4 నాఫ్థలిన్ బాల్స్ పెట్టేసి కొద్దిగా డెటాల్ని అయితే వేయండి. దానిపైన డెటాల్ని వేసి ఇలా డెటాల్లో బాగా తడిచేటట్టుగా ఇలా చేయండి. ఇలా చేసామంటే ఆ డెటాల్ అంతా ఆ నాఫ్థలిన్ బాల్ అయితే పీలుస్తుంది అనమాట. తర్వాత మన ఇంట్లో ఇలాంటివి టీ తాగే కప్పులు ఉంటాయి కదా పేపర్వి, దాంట్లో ఒక్కొక్కటి పెట్టేసేయండి. ఇవి మనకి ఎక్కువగా ఎలుకలు ఎక్కువ తిరుగుతూ ఉంటాయో లేదంటే చిన్న చిన్న బొద్దింకలు అలా తిరుగుతూ ఉంటాయి కదా, అలాగే బట్టలు కూడా స్మెల్ రాకుండా బట్టల్ని ఎలుకలు కొట్టకుండా మనకి ఎక్కడైతే అవసరమో ఆ ప్లేస్లో బట్టల దగ్గర పెట్టేసామంటే చాలా బాగా యూజ్ అవుతుంది, మంచి స్మెల్ కూడా వస్తుందన్నమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఉప్పునైతే డబ్బాలో పోసి పెట్టుకుంటాం కదా సాల్ట్ను, అది ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కొద్దిగా మూత లూజ్గా పెట్టేసామంటే మొత్తం చెమ్మగా అయిపోతూ ఉంటుంది. మరి చెమ్మగా అయిపోయిందంటే అది మొత్తం వాటర్గా అయిపోయి ఉప్పు కరిగిపోయినట్లుగా నీళ్ళు అయిపోతుంది అనమాట. అలా కాకుండా ఉండాలంటే దీంట్లో ఉప్పు డబ్బాలో ఒక చెక్క గరిట లేదంటే
ఏదైనా కొబ్బరి చిప్ప ఉంటుంది కదా, కొబ్బరి చిప్పని కూడా కొద్దిగా తుంచి పెట్టేసేయండి. అది పెట్టడం వల్ల ఆ ఉప్పులో నుంచి వచ్చే వాటర్ని మొత్తం ఆ చెక్క గరిట కానీ కొబ్బరి చిప్పది ఉంటుంది కదా అదైనా పీలుస్తుంది. కాబట్టి మనకి ఉప్పు అనేది పొడి పొడిగా ఇలా రాలుతూ సాల్ట్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే గాజులు ఎక్కించుకుంటూ ఉంటాం కదా చేతికి. ఎవరింటికైనా వెళ్ళినప్పుడు తాంబూలంతో పాటు గాజులు కూడా ఇస్తూ ఉంటారు. మరి మన గాజులు మన సైజు కాదు, చిన్న సైజు అన్నప్పుడు అవి ఎక్కించుకోలేము, మనకు సరిపోవు అనేసి పక్కన పెట్టేస్తాము. కానీ చిన్న సైజు అయినా సరే ఈజీగా ఎక్కించుకోవచ్చు. ఈ విధంగా మనకి ఇలా ఎక్కించుకున్నామంటే చేతులు కుచ్చుకుంటాయనే టెన్షన్ ఉండదు. అలాగే మనకి ఎక్కించుకోవడానికి కూడా చాలా ఈజీగా ఇలా ఎక్కుతాయన్నమాట. చిన్న సైజ్ అయినా సరే కవరు జారుతూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఎక్కించుకున్నామంటే కవర్ చేతికి వేసేసుకొని ఇలా గ్లౌజ్ కానీ కవర్ కానీ వేసేసుకొని ఇలా ఎక్కించుకోండి. మనకి చాలా ఈజీగా ఎక్కుతాయి. ఎంత చిన్న సైజు గాజులైనా ఈజీగా ఎక్కించుకోవచ్చు అనమాట. ఇలా అన్నీ ఎక్కించేసుకొని కవర్ని అయితే తీసేసుకోండి. మనకి చిన్న సైజు కదా మనకు సరిపోవు అని పక్కన పెట్టేయకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. చూడండి ఇవి అంతకంటే వెనకాలకి పోవడం లేదు, అయినా ఎంత ఈజీగా ఎక్కించేసాను నేనైతే. ఇలా చిన్న సైజు గాజులైనా సరే కవర్ తొడుక్కొని ఎక్కించుకోవచ్చు అనమాట. మనకి పగులుతాయనే టెన్షన్ ఉండదు, గుచ్చుకుంటాయనే టెన్షన్ ఉండదు. అలాగే చిన్నవి కదా ఎక్కవనే భయము కూడా ఉండదన్నమాట. తర్వాత మనం తీయాలనుకున్నప్పుడు కూడా ఈ విధంగా కవర్ను తొడుక్కొని ఇలా తీసేసామంటే ఈజీగా వస్తాయన్నమాట. ఎందుకంటే కవరు జారుతుంది కాబట్టి మనకి ఎక్కడానికి కానీ ఎక్కించుకోవడానికి కానీ తీసి పెట్టడానికి కానీ చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అలాగే మీరు ఎలా గాజులు చిన్న సైజు అయినప్పుడు మీరు ఎలా ఎక్కించుకుంటారో కామెంట్ చేయండి. చాలామంది సోప్తో కూడా ఎక్కిస్తూ ఉంటారు. సోప్తో డిజైన్ ఉన్న గాజులు అయితే మెరుపంతా పోతుంది కాబట్టి ఇలా కవర్తో ఎక్కించుకోవడమే బెస్ట్ అని నేను అనుకుంటాను. మరి మీరు ఎలా ఎక్కించుకుంటారో కూడా నాకు కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్. చూడండి మనమైతే ఆకులను తెచ్చుకున్నాం కదా, ఆకులను తెచ్చుకున్నప్పుడు ఇలా అయితే చేయండి. తమలపాకుతో మనకి ఇంట్లో ఉండే ఏమంటారు చీమలు ఉంటాయి కదా, నల్ల చీమలు, ఎర్ర చీమలు, ఇంకా గండు చీమలు అంటారు కదా, అవన్నీ ఉంటూ ఉంటాయి కదా, అవన్నీ పోతాయన్నమాట ఇలా చేశారంటే. ఏం లేదండి, ఆకు ఇలా ఒక 4-5 ఆకులను తీసుకొని ఇలా తుంచండి. తర్వాత చెక్క ఉంటుంది కదా, చెక్కను కూడా తీసుకోవాలి, ఒక నిమ్మకాయను కూడా తీసుకోవాలి. చెక్క అనేది ఒరిజినల్ చెక్క అయితే తీసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా చెక్క ఉంటుంది కదా, చెక్కను తీసేసుకొని మెత్తగా పొడి చేసుకొని ఇది తమలపాకును కొద్దిగా దంచిన తర్వాత ఆ చెక్క పొడిని కూడా వేసేసి రెండింటిని బాగా కలిసేటట్టు దంచండి. ఇది ఇలా చేసామంటే చాలాసార్లు ఇంట్లోకి ఎక్కువగా గండు చీమలు వస్తూ ఉంటాయి. గండు చీమలు వస్తే మంచిదే, కానీ చిన్న పిల్లలు ఉన్నప్పుడు అవి పిల్లల్ని కుడతాయి. పిల్లలు పోయి దానిని పట్టుకున్నారంటే చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. అది కాక గండు చీమలు ఉన్నాయంటే మన కింద పడుకోవాలన్నా కూడా భయం వేస్తూ ఉంటుంది కుడతాయనేసి. అలాంటి ప్రాబ్లం ఏదీ లేకుండా ఈ విధంగా కనుక చేశారంటే గండు చీమలు ఇంట్లోకి ఒక్కటి కూడా రావండి. గండు చీమలనే కాదు, ఎర్ర చీమలు కానీ, నల్ల చీమలు కానీ, చలి చీమలు కానీ ఏవి రావన్నమాట. ఎందుకంటే మనం ఏదైనా అన్నం పెట్టినా కూడా, ఒక్కొక్కసారి స్వీట్ ఏదైనా పెట్టినా కూడా మొత్తం గండు చీమలు, ఎర్ర చీమలు వచ్చి దాని చుట్టూరా ఉంటాయన్నమాట. అటువంటి ప్రాబ్లం లేకుండా ఇలా చేయండి. ఇప్పుడు ఆ దంచిన తర్వాత ఒక గిన్నెలోకి వేసి వాటర్ వేసి మెత్తగా కలిపేసేసి ఆ పిప్పిని తీసేసేయండి ఆకును. తర్వాత దీంట్లోనే ఒక నిమ్మకాయనైతే పిండేయండి. నిమ్మకాయ అనేది గండు చీమలు కానీ చీమలు కానీ అస్సలు పడదు, ఆ వాసనే వాటికి పడదన్నమాట. అందుకోసమని మనం ఎప్పుడైనా ఎక్కువగా చీమలు ఉన్న చోట కొద్దిగా నిమ్మరసం వేసినా సరే చీమలన్నీ పోతాయి. కావాలంటే ఒకసారి గమనించండి. అలాగే చెక్క ఉంటుంది కదా, చెక్క పొడి చల్లినా కూడా చీమలు అయితే పోతాయి అన్నమాట. ఈ చెక్క పొడి కానీ లేదంటే లెమన్ కానీ చీమలకి అస్సలు పడదు. తర్వాత ఈ విధంగా మళ్ళీ వడగట్టేసుకొని దాంట్లో ఏమైనా ఆకు అవి ఉంటే వడగట్టేసేసుకొని ఇలా స్ప్రే బాటిల్కి పోసేసుకొని ఎక్కడెక్కడైతే చీమలు ఉన్నాయో ఆ ప్లేస్లో అంతా ఇలా చేయండి. గండు చీమలు కానీ, సన్నవి ఎర్ర చీమలు కానీ, నల్ల చీమలు కానీ, ఒక్కొక్కసారి బాత్రూంలో గోడలు కూడా చీమలు ఎక్కుతూ ఉంటాయి. అలాంటప్పుడు బాత్రూంలో అయినా స్ప్రే చేయొచ్చు, ఎక్కడైనా చేయండి. చీమలు అనేది పారిపోతాయి, ఇంకా అసలు మళ్ళీ రావన్నమాట. ఈ విధంగా చేసామంటే మనకి ఇంకా లక్ష్మణ రేఖ కానీ ఏది కొనాల్సిన అవసరం ఉండదు, డబ్బులు పెట్టి చాలా ఈజీగా ఉంటుంది. ట్రై చేయండి. సో ఇవండి ఈరోజు టిప్స్ నచ్చాయా? నచ్చితే వీడియోను లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. అలాగే మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్ అండి. థ్యాంక్ యూ.